హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిల సంజయ్. ఇవాళ మన ఛానల్లో పక్కా పల్లెటూరు స్టైల్లో పల్లి గోంగూర రోటి పచ్చడి అయితే చేసి చూపిస్తున్నానండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఈ పచ్చడి అయితే. ప్లీజ్ ఒక్కసారి నేను చెప్పిన విధంగా చేయండి, చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. ప్లీజ్ ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఒక చిన్న లైక్ అయితే వేసేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసేయండి. మీరు వేసే ఒక లైక్ వల్ల నాన్న వీడియోస్ చాలా మందికి రికమెండ్ అవుతాయి అన్నమాట. దీనికి కావాల్సిన పదార్థాలు పల్లీలు, ఎండుమిర్చి, తెల్లగడ్డ, చింతపండు, ఒక చిటికెడు మెంతులు, ధనియాలు, ఆవాలు, జీలకర్ర, టమోటాలు, గోంగూర అండి. గోంగూర ఒక పెద్ద కట్ట తీసుకున్నాను నేను. ఫస్ట్ అయితే బాండిల్ పెట్టేసుకొని మనం పల్లీలు అయితే వేయించేసుకుందాము. సిమ్లో వేయించుకోండి. పప్పు లోపల వరకు వేగితే మన రోటి పచ్చడికి మంచి రుచి అయితే వస్తుందన్నమాట. ఇవి మంచిగా వేయించేసుకుందాము. చూడండి, పల్లీలు అనేవి మంచిగా వేగిపోయాయి కదా. వీటిని అయితే తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు అదే బాండిల్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని మన స్పైసీకి తగ్గట్టు ఎండుమిర్చి అయితే వేసుకుంటున్నానండి. దీంట్లో ఒక 2 కాశ్మీరీ ఎండుమిర్చి కూడా వేసుకోండి. కలర్ అయితే మంచిగా ఉంటుందన్నమాట. ఇవి కూడా దోరగా వేయించేసుకుందాము. ఇందులోకి ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసుకుందాము. వీటిని దోరగా వేయించేసుకుందాం సిమ్లో పెట్టుకొని. ఇప్పుడు ఇందులోకి చింతపండు కూడా యాడ్ చేస్తున్నా అండి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా యాడ్ చేశాను. ఆల్రెడీ గోంగూర పులుపుగా ఉంటుంది కదండి, ఎందుకు వేశారు చింతపండు అంటే చింతపండు ఆ పులుపుని ఈక్వల్ చేస్తుంది అనమాట. తర్వాత అదే బాండిల్లో కొంచెం ఆయిల్ వేసి టమోటాలు కూడా బాగా మగ్గనిద్దాము. చూడండి, టమోటాలు కూడా బాగా మగ్గిపోయాయి అన్నమాట. నేను 3 టమోటాలు తీసుకున్నాను. తర్వాత పొట్టు తీసిన ఎల్లిపాయలు ఒక 6-7 ఎల్లిపాయలు అయితే వేశారనమాట ఇందులోకి. వాటిని కూడా మంచిగా వేయించేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి కొంచెం అంటే కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసుకుందాము. ఒక చిటికెడు అంటే చిటికెడు పసుపు వేసుకుంటే రోటి పచ్చడికి మంచి టేస్ట్ వస్తుంది అనమాట. వీటిని కూడా మంచిగా వేయించేసుకుందాము పచ్చివాసన పోయేంత వరకు. ఇది తీసేసి పక్కన పెట్టుకున్నాం. బాగా మంచిగా వేగాక తీసి పక్కన పెట్టేసుకుందాం దీన్నైతే. చూడండి, బాగా మగ్గిపోయాయి టమోటాలు. ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టేసుకొని టమోటాలు అయితే తీసేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు అదే బాండిల్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని గోంగూర కూడా మగ్గిచ్చేసుకుందాము ఇదే బాండిల్లో. గోంగూర కూడా నూనెలో బాగా మగ్గించుకోవాలండి. అప్పుడే మనకి రోటి పచ్చడి మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. ఆయిల్ ఎక్కడ ఎక్కువ అవ్వలేదండి, లైట్ గానే ఉంది, ఎక్కడ ఎక్కువ అవ్వలేదు అనమాట ఆయిల్ అనేది. దీన్ని బాగా గోంగూర అనేది బాగా మగ్గిచ్చేసేసుకుందాము. కొంచెం అంటే కొంచెం సాల్ట్ వేసుకోండి ఇందులోకి, గోంగూర అనేది త్వరగా మగ్గిపోతుంది. గోంగూర అనేది చూడండి బాగా మగ్గిపోతా ఉంది. ఇప్పుడు స్టవ్ అయితే బంద్ చేసుకుందాము. బంద్ చేసుకొని దీన్ని బాగా చల్లారిచ్చేసుకుందాం మనము. వేడి వేడి మీద ఉన్నప్పుడు పచ్చడి వేయకూడదండి మిక్సీకి. ఆ వేడి మీద గోంగూర అంతా మగ్గిపోతుంది మనకి. స్టవ్ అయితే బంద్ చేసేసాను నేను. ఇదైతే బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడైతే చల్లార్చున్నాక ఫస్ట్ ఒక గిన్నె మిక్సీ జార్ తీసేసుకొని ఇందులోకి అయితే ఎండుమిర్చి వేసుకుందాము. ఎండుమిర్చి, చింతపండు ఇవన్నీ ఉన్నాయి కదా వేయించుకున్నవి. ఫస్ట్ అయితే ఇవి గ్రైండ్ చేసేసుకుందాము. కొంచెం ఆల్రెడీ మనం వెల్లిపాయలు వేసున్నాము, కానీ దీంట్లో కూడా ఒక 2 రెబ్బలు పచ్చి వెల్లిపాయలు వేసుకుంటే మంచి ఫ్లేవర్గా ఉంటుంది అనమాట. ఇదిగోండి, పల్లీలు కూడా యాడ్ చేశాను.
ఇది కూడా 4-5 ఎల్లిపాయ రెబ్బలు కూడా వేసాను ఇందులోకి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము. ఆల్రెడీ మనం గోంగూర మగ్గించుకునేటప్పుడు కొంచెం అంటే కొంచెం సాల్ట్ వేసాను. అది వీడియో మిస్ అయి ఉంటుంది మీకు, కానీ మీరైతే వేసుకోండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాము, కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసుకుందాము. చూడండి బాగా గ్రైండ్ అయిపోయింది కదా పొడి పొడిగా. ఇప్పుడు ఇందులోకి మనము వేంపుకున్న టమోటాలు ఎల్లిపాయలు ఉన్నాయి కదా, ఇవి వేసి లైట్గా బ్లెండ్ చేసుకుందాము. మరీ మెత్తగా కాదు, లైట్గా అయితే బ్లెండ్ చేసేసుకుందాము దీన్ని. చూడండి లైట్గా బ్లెండ్ అయిపోయింది కదా బరక బరకగా. ఇప్పుడు ఇందులోకి చల్లార్చిన గోంగూర కూడా వేసేసుకుందాము. దీన్ని ఒక్క పల్స్ ఇవ్వండి చాలు, మరీ ఎక్కువగా అవసరం లేదనమాట. ఒక్క పల్స్ ఇస్తే చాలు, మనకి పచ్చడి అనేది బరక బరకగా గ్రైండ్ అవుతుంది అనమాట మనకి. చూడండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఉప్పు అయితే టేస్ట్ చేస్తున్నాను. ఉప్పు అయితే పర్ఫెక్ట్గా సరిపోయిందండి. దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకొని ఇప్పుడు పచ్చడికి పోపు అయితే పెట్టేసుకుందాము. ఇట్టా కూడా తినేసేయచ్చండి, కానీ పోపు పెట్టుకుంటే మంచి టేస్ట్ వస్తుంది అనమాట ఈ పచ్చడికి. ఇంకా అదే బాండిల్ పెట్టేసుకొని బాండిల్లో కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ బాగా హీట్ అయ్యాక కచ్చా బచ్చాగా దంచుకున్న 4-5 ఎల్లిపాయ రెబ్బలు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, వీటిని బాగా దూరగా వేయించేసుకుందాము. పోపు అనేది మంచిగా వేగాలండి, అప్పుడే మనకి రోటి పచ్చడికి మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. బాగా మంచిగా వేగిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు అయితే యాడ్ చేస్తున్నాను. ఈ పోపుని మనం గ్రైండ్ చేసుకున్న పచ్చట్లు అయితే వేసేసుకొని ఒకసారి తిప్పేసుకుందాము. అసలు పోపు వేస్తుంటే మంచి అరోమాస్ అయితే రిలీజ్ అయ్యండి ఇందులోంచి. నిజంగా చాలా మంచిగా ఫ్లేవర్ అయితే మంచిగా ఉందన్నమాట అసలు ఆ పోపు వేస్తుంటే పచ్చట్లో. ఒకసారి తిప్పేసుకుందాం మనము. ఆయిల్ అంతా పచ్చడికి పట్టేటట్టు తిప్పేసుకుందాము. ఇది బయట పెట్టినా కూడా ఒక 2 రోజులు 3 రోజులైనా చెడిపోకుండా బాగా మంచిగా ఉంటుందండి. ఆల్రెడీ మనం పల్లీలు వేసాం కాబట్టి ఎక్కువ రోజులు ఏం నిల్వ ఉండదు అనమాట మనకి. ఒక 2-3 డేస్ అయితే పక్కాగా నిల్వ ఉంటుంది ఈ పచ్చడి అయితే మనకి. ఇప్పుడు దీన్ని వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసేసి తినేద్దాము. ఈ గోంగూర పచ్చడి వేసేసుకొని పక్కన ఏదైనా వెజిటేరియన్స్ అయితే అప్పడాలు, వడియాలు అలాగా నంచుకొని తినొచ్చు. నాన్ వెజిటేరియన్స్ అయితే ఉప్పు చేప, ఎగ్ ఆమ్లెట్, ఎగ్ ఫ్రై, చికెన్ ఫ్రై అలాగా చాలా బాగుంటుంది అనమాట దీని కాంబినేషన్లో మనకైతే. చూడండి ఎంత మంచిగా ఉందో కదా. దీన్ని టేస్ట్ చేసేసి మీకు ఎలాగుందో చెప్తాను. అసలు వేడి వేడి అన్నంలో గోంగూర పచ్చడి కలుపుకొని తింటుంటే అసలు మాటలు చెప్పలేమండి, అంత టేస్ట్గా ఉంటుందన్నమాట. మాటల్లో చెప్పలేము ఆ రుచి అయితే. దీనికి కాంబినేషన్గా ఉల్లిపాయ కూడా నంచుకొని తినచ్చు. నేనైతే ఉల్లిపాయ పెట్టలేదండి, యాజ్ ఇట్ ఈస్ రియల్ టేస్ట్ తోటి మీకు పచ్చడి టేస్ట్ చేసి చూపిస్తాను. నిజం చెప్తున్నానండి, చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. నచ్చితే ఒక చిన్న లైక్ వేసేసి సబ్స్క్రైబ్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.